దండోరా సినిమా ప్రమోషన్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటాయని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అసమానతలు, ప్రజల సమస్యలను సినిమాల ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. దండోరా సినిమా అలాంటి ఆలోచనలతోనే రూపొందించిందని, ఇది సామాన్యుడి గుండె చప్పుడుగా నిలుస్తుందని శివాజీ పేర్కొన్నారు. కథలోని అంశాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంటాయని, ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా ప్రభావం ఉండేలా రూపొందించామని చెప్పారు. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ.